శివుని అవతారమైన ఖండోబా ఆలయం గురించి తెలుసుకుందాం. జజూరి ఖండోబా ఆలయం మహారాష్ట్రలోని పూణేలోని జజూరి పట్టణంలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం శివుని రూపమైన ఖండోబా దేవుడికి అంకితం చేయబడింది. మరాఠీలో ఈ ఆలయాన్ని ఖండోబాచి జజూరిగా పిలుస్తారు. మహారాష్ట్రలోని పురాతన గిరిజన తెగల్లో ధంగార్ ఒకటి. వీరి యొక్క ఆరాధ్య దైవమే ఖండోబా. ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉంది. భక్తులు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి 385 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. జజూరి ఆలయ ప్రధాన దేవత ఖండోబా లేదా శివుని అవతారమైన మార్తాండ భైరవ. పురాతన గిరిజనులైన ధంగార్లు ఖండోబాని పూజిస్తారు. మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం నవదంపతుల జంట ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే మేలు చేకూరుతుందనే నమ్మకం కూడా ఉంది. ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద రాగి తాబేలు ఉంటుంది. ప్రధాన ఆలయం ముందు 4 పెద్ద దీపస్తంభాలుంటాయి. పూణే బెంగళూరు జాతీయ రహదారిలో ఉన్న ఫల్తాన్ పట్టణ సమీపంలో జజూరి ఉంది. హేమద్పంతి నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం సముద్ర మట్టానికి 718 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన దీపమాలను చూడొచ్చు. అలాగే కొండ మీద నుంచి చూస్తే జజూరి పట్నం ఎంతో అందంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఆలయం 2 భాగాలుగా ఉంటుంది. ఇందులో ఒకటి మంటపం, మరొకటి గర్భగుడి. గర్భగుడిలో ఖండోబా విగ్రహం ఉంది. ఈ ఆలయంలో కాంస్యంతో చేసిన తాబేలు ఉంది. అలాగే చరిత్ర ప్రసిద్ధిగాంచిన వివిధ రకాల ఆయుధాలు ఈ ఆలయంలో ఉన్నాయి. దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడ నిర్వహించే కత్తి పోటీ ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సమయం కత్తిని ఎత్తి పట్టుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. జజూరి ప్రాంతానికి ఒక చరిత్ర కూడా ఉంది. ఛత్రపతి శివాజీ తన తండ్రి షాహాజీని చాలా కాలం తర్వాత ఇక్కడే కలుసుకున్నట్లు ఇక్కడి వాసులు చెప్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో తిష్టవేసిన మొఘల్ సామ్రాజ్యాన్ని అంతం చేసేందుకు వారిద్దరూ కొద్ది కాలం ఇక్కడే నివసించి వివిధ ప్రణాళికలు రూపొందించినట్టు చెప్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి హాల్కర్ వంశానికి కుటుంబ దైవం ఈ జజూరి. ప్రతి ఏడాది ఇక్కడ యాత్ర పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర, మార్గశిర, పుష్యమి, మాఘమాసాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారు. జజూరి ఆలయ పూజారులు బిల్వ ఆకులు, పసుపు, ఉల్లిపాయ మరియు ఇతర కూరగాయలను ఉపయోగించి ఖండోబాను పూజిస్తారు. వారు స్వామివారికి రుచికరమైన వంకాయ మరియు ఉల్లిపాయ వంటకాన్ని నైవేద్యంగా అందిస్తారు. ఖండోబాకు శాకాహార భోజనం నైవేద్యంగా అందించబడుతుంది. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో మొదటిది బండారు ఉత్సవం. ఈ ఉత్సవం సమయంలో భక్తులు పసుపును ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆలయం చుట్టూ కూడా పసుపు రంగుతో నిండిపోయేలా చేస్తారు. అలాగే సోమావతి అమావాస్య నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం పూణే నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శివుని అవతారమైన ఖండోబా ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.